హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నా బిజీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ చేసే పని వాష్ చేసుకోవాల్సిన బట్టలన్నీ కూడా నానబెడతాను. నేను బట్టల్ని హ్యాండ్ వాష్ చేస్తాను. ఎందుకు అనేది నా ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను. ఈ బట్టలన్నీ నానేలోపు ఉదయాన్నే ఇంట్లో చేసుకోవాల్సిన కొన్ని క్లీన్ వర్క్స్ ఉంటాయి కదా, అవి 1 by 1 కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంటి గుమ్మ ముందు ముగ్గు వేసుకోవాలి కదా, అందుకని బాల్కనీ అంతా కూడా శుభ్రంగా తుడిచేసుకుని తర్వాత నీళ్లు చింపుకుని తర్వాత ముగ్గు వేసుకుంటాను. మనం ప్రతిరోజు ఉదయాన్నే చేసుకుని ఇటువంటి క్లీన్ వర్క్స్ అన్నీ కూడా ఎటువంటి హడావడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలి అంటే ఉదయాన్నే కొంచెం త్వరగా లేసామంటే అన్ని పనులు కూడా నిదానంగా చేసుకోవచ్చు, ఎటువంటి హడావడి లేకుండా. అదే కొంచెం లేట్గా లేసామంటే ఇవన్నీ కూడా పెండింగ్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఏ పని కూడా చేసుకోలేము, ఇంకా అన్నీ కూడా హడావడిగా చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఉదయాన్నే కొంచెం త్వరగా లేస్తే అన్నీ కూడా ఎటువంటి హడావడి లేకుండా మనం ఏ పనులు అయితే చేయాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న ప్లాంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ డ్రైగా అయిపోయినాయండి. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా వాటర్ వేయడం వల్ల ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న తులసి చెట్టు ఆకులు అయితే ఆల్మోస్ట్ డ్రైగా అయిపోయినాయి, ఒక్క పచ్చాకు కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా వాటర్ వేయడం వల్ల చిగుర్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు చాలా ఫ్రెష్గా మారుతుంది చెట్టు అంతా కూడా. అంటే నేను చెప్పాను కదా, మావయ్య గారు ఎక్స్పైర్ అవ్వడం వల్ల 1 month పైనే ఊర్లో లేము. దానివల్ల వాటర్ అది లేక, దట్టు ఇప్పుడు సమ్మర్ సీజన్ ఒకటి కదా, దానివల్ల వాటర్ అది లేక చెట్లన్నీ కూడా చాలా డల్గా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేయడం వల్ల ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంటి గుమ్మ ముందు శుభ్రం చేసి ముగ్గు వేసుకోవడం కూడా అయిన తర్వాత ఇప్పుడు టీ చేసుకుంటున్నాను. టీ అయితే నా కోసమే చేసుకుంటున్నాను, మా హస్బెండ్ అయితే గ్రీన్ టీ తాగుతారు. ఇప్పుడు ఉదయాన్నే నానబెట్టిన బట్టలన్నీ కూడా ఉతికేస్తున్నాను. ఇప్పుడు ఇంట్లో డస్టింగ్ చేసుకోవాల్సినవన్నీ కూడా ఒకసారి డస్టింగ్ చేసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను. అలాగే ప్రతి వస్తువుని కూడా వాటి ప్లేస్లోకి ఒకసారి నీట్గా సర్దేసుకుని పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇలా క్లీన్ చేసిన ఇల్లు మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా ఇలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఫ్లోర్ని తుడుచుకునే ముందే ఇవన్నీ కూడా ఒకసారి ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను. ఇలా చేయడం వల్ల ఫుల్ డే అంతా కూడా మన ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది. అలాగే బెడ్రూమ్లో కూడా సర్దుకోవాల్సినవన్నీ కూడా వాటి ప్లేస్లోకి నీట్గా సర్దేసుకుని ఒకసారి డస్టింగ్ చేసుకుని మిర్రర్స్ ఇటువంటి అన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేస్తాను.
ఇంట్లో వాళ్ళంతా లెగిసిన తర్వాత బెడ్షీట్ని కూడా నీట్గా సెట్ చేసి పెట్టేస్తాను. దీనివల్ల మనం బెడ్రూమ్లోకి ఎప్పుడు వెళ్ళినా కానీ బెడ్రూమ్ అంతా కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడితో ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవడం కంప్లీట్ చేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేస్తున్నాను. దీనికి సైడ్ డిష్గా చట్నీ ఏం చేయట్లేదండి. ఈరోజైతే బెల్లంతో పాకం చేస్తున్నాను. ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఇడ్లీలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను. బెల్లం తురిమిని అలాగే 1 కప్పు వరకు వాటర్ని వేసుకుని ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్న వాటర్ మనకి హాఫ్కి రెడ్యూస్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగి పాకం కూడా కొద్దిగా చిక్కపడుతుంది. పాకం మనకి లైట్గా తీగ పాకం కింద వస్తే సరిపోతుందండి. ముద్దపాకం రానవసరం లేదు. ఒకవేళ ముద్దపాకం వచ్చినట్లయితే పాకం మనకి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. అందుకని లైట్గా తీగ పాకం కింద వస్తే సరిపోతుంది. ఈ బెల్లం పాకం పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో కూడా వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఈ పాకాన్ని ఇలా ఫిల్టర్ చేసుకుని చల్లార్చుకుంటున్నాను. ఈలోపు పిల్లలు కూడా లెగిసి ఫ్రెష్ అయ్యారు. ఇప్పుడు లక్కీకి జడ వేస్తున్నాను. పిల్లల గురించి నేను ఎలాంటి కేర్ తీసుకుంటాను అనేది బ్లాగ్లో ఇంక్లూడ్ చేయమంటున్నారు కదా. బట్ పిల్లల గురించి అయితే నేను కొంచెం కేర్ అయితే ఎక్కువగానే తీసుకుంటాను. అందుకని వ్లాగ్స్లో కూడా ఇంక్లూడ్ చేయడానికి ఇష్టపడను. ప్రజెంట్ ఇప్పుడు పిల్లల కోసం నేను తీసుకునే కేర్ ఏదైనా ఉంది అంటే సమ్మర్ హాలిడేస్లో స్టడీ పర్పస్గా చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నాను. అంటే పిల్లల్ని మరీ ఎక్కువగా ఫుల్ డే అంతా కూడా చదివిస్తున్నాను అని కాదు. నేను ఖాళీగా ఉండేటప్పుడల్లా వాళ్ళని ఎక్కువగా చదివించడానికి ట్రై చేస్తున్నాను. అంటే లక్కీకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లక్కీ అయితే ఇప్పుడు 3rd క్లాస్ నుంచి 4th క్లాస్కి వెళ్తుంది. యశ్వంత్ అయితే 6th క్లాస్ నుంచి 7th క్లాస్కి వెళ్తున్నాడు. ఇంకా వాడికి కూడా కొన్ని సబ్జెక్ట్స్ అయితే యాడ్ అవుతూ ఉన్నాయి కదా. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇటువంటివన్నీ కూడా యాడ్ అవుతాయి సబ్జెక్ట్స్. అందుకని మా బావగారు వాళ్ళ పిల్లలు అయితే వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. అందుకని వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాను యశ్వంత్ని అయితే. లక్కీని అయితే నేనే చదివిస్తున్నాను. 8:30 నుంచి 9 లోపు బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అవుతుంది. 9 నుంచి 10:30 వరకు లక్కీకి తనకు నచ్చిన యాక్టివిటీస్ ఏవైనా చేసుకుంటుంది. తర్వాత 10 to 11:30 వరకు నేను చదివిస్తాను. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ నా బిజీ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూస్ఫుల్గా ఉంటున్నాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.